వరంగల్ ఏనుమాములు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెట్ అధికారుల చొరవతో వ్యవసాయోత్పత్తుల కొనుగోలు ప్రారంభమయ్యాయి. మిర్చి అమ్మకాలు జరుగుతుండగా తేజ రకం ధర 19,050 రూపాయలు పలికింది. అంతకుముందు ఉదయం మార్కెట్ కార్యదర్శి ఆఫీస్ ముందు అడ్తి వ్యాపారులు ఆందోళన చేపట్టారు. ఇద్దరు అడ్తి వ్యాపారులపై భూపాలపల్లి పోలీసులు అకారణంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని నిరసన వ్యక్తం చేశారు. అయితే మార్కెట్ అధికారులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు. తీరు మార్చుకోవాలి. దయచేసి భూపాలపల్లి సిఐ గారు వివరించిన తీరుని ఆక్షేపణ కార్యదర్శి వేద ప్రకాష్ గారిని మాట్లాడాల్సిన భూపాలపల్లి కొండపూకారం నుంచి వచ్చేటువంటి రైతులు మరి సూర్యతేజ అభివృద్ధి గారు చేస్తున్నారు. అందులో చాలా మంది 40 పోలీసుల దౌర్జన్యం, భూపాలపల్లి పోలీసుల దౌర్జన్యం. అందరం కూడా ఏకతాటిపై కూర్చొని, ఎందుకంటే మార్కెట్ అంటేనే దాన్ని ఒక చిన్న చూపుగా చూడకుండా ఉండాలని చెప్పండి. మనందరం కూడా ఇదే రకంగా ఐక్యంగా ఉండాలని చెప్పని ఈ రకంగా ఈనాటి కార్యక్రమాలు భాగస్వామ్య కుమారస్వామి సంఘం కార్యదర్శి సులభం వేణుగోపాల్ మాట్లాడాలని కోరుతా ఉన్నాం. ఈ రోడ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అతి శిక్షణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమానికి చేసినటువంటి వ్యాపారస్తులకు కుమార్తె సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాస్తవంగా ఓ ఇనుప సామాన్ బండి అమ్మే టైంకు నా మోటార్ పోయిందని చెప్పి రైతు అక్కడ తీసుకొచ్చిన వీళ్ళందరినీ తీసుకుపోయి కేసులు పెడితే అది బయటపడుతుంది. కానీ ఒక లైసెన్స్డ్ వ్యాపారస్తులను ఈ రకంగా చేయడం వల్ల అసలు రాబోయే రోజులలో ఒక దొంగలం ముద్రేయడమే వాళ్ళు నేర్చుకున్న తప్ప ఇంతమంది జీవనం కొనసాగుతుంది, ఇంతమంది కార్మికులు గానులకు ఇది నిదర్శనం తెలవాలి. అసలు సాంబరులను కానీ వ్యాపారస్తులను కానీ మార్కెట్ వర్గాల మీద ఏదన్నా ఆరోపణ చేసే ముందు అన్ని మనం తెలుసుకునే పోవాలి. గట్టిగా ఇవాళ మేము తెలుసుకుంటే మార్కెట్లో ఒక ఆసామి దొంగతనం తెచ్చి అమ్ముకుంటే ఖరీదారు పట్టుకపోయిందట. స్టేషన్లో ఉంచుకుంటే దాన్ని నిరసనగా ఇక్కడ ఇది చేస్తుండు. కానీ ఒక ఆసామి తెచ్చి అమ్మిన ఆయనను తీసుకుపోయి ఆయన అప్పు చెప్పుకోవాలి. కానీ ఇక్కడ ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ధరలు చేసుకోవాలి, కానీ దానికి ఏమంటే స్పందించి వాళ్ళు చేసుకున్నాన్ని ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టకూడదు. అది ఏది ఉన్నా కూడా చూసుకోవాలి. మార్కెట్ వాళ్ళైనా ఎవరైనా చూసుకొని దాన్ని పరిష్కారం చేసుకోవాలి. కానీ ఇంతమంది రైతులను ఇబ్బంది పెట్టడం బాగా సాయం కాదు. మాకు 7 గంటలకు ధరలు కావాల్సినవి ఇప్పటి వరకు 10 దగ్గరకు వస్తుంది, 9:30 అవుతుంది. ఇప్పటి వరకు ధరలు కావట్లేదు. దీనికి స్పందన ఎవరు ఇస్తారు ఏంది? మాకు ఇక్కడ ఉన్న వచ్చిన దాదాపు ఇప్పటికి మేము వచ్చి పొద్దున్న నుంచి దాదాపు 10 గంటలు అవుతుంది. దీనికి మేము మార్కెట్లో వండుకొని ఉండాల్సి వస్తుంది. దీనికి మన మార్కెట్ ఆడి వాళ్ళు తీసుకొని దాన్ని చర్య తీసుకోగలగాలని ఇట్లా రైతులు ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. ఏదున్నా కూడా మీరు చేసుకోండి, కానీ కాకపోతే రైతులు ఇబ్బంది పెట్టకండి. మీరు ఏదంటే చూసుకోండి. మీరు ఏదన్నా స్టేషన్కి వెళ్తారా, లేకుంటే కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారా, కలెక్టర్ తీసుకుంటారా, ఏదైనా చేసి దాన్ని సాల్వ్ చేయండి. కానీ కాకపోతే ఇంతమంది రైతులు ఇబ్బంది పెట్టకండి. ఏదైనా కూడా
పరిష్కారం అనేది ఉంటుంది. ఆ పరిష్కారం చేసుకోరు, కానీ కాకపోతే రైతులను ఇబ్బంది పెట్టకూడదు. మొత్తం జిల్లా యంత్రాంగానికి గారికి అలాగే మార్కెట్ అధికారులకు మరి పోలీస్ అధికారులకు ఇక్కడ ఈ మార్కెట్ సంబంధించిన పోలీస్ అధికారులకు చెప్పినా కానీ నిన్నటి నుంచి వాళ్ళు ఏది స్పందించకుండా మనం జరిగిన అర్జిదారులు జరిగిన నష్టం జరిగింది. నిన్న 5 గంటల సేపు రాత్రి ఎందుకు వదిలిపెట్టిందంటే మీకు కూడా చెప్తా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో రాత్రి కూడా ఉంచుకోరు, వాళ్ళను కాయిదా రాయించుకొని ఇప్పుడు మళ్ళీ 10ంటికి రమ్మని అన్నారు. ఏవయ్యా బాబు ఎవరు ఉన్నారా? మళ్ళీ కాయిదా ఎన్నింటికి రాయించుకొని ఎన్నింటికి రమ్మన్నారు. దొంగ లెక్క 10:30 రమ్మని అన్నారు. కానీ ఇప్పుడు 7 గంటల నుంచి నిన్న చెప్పినా ఇవాళ చెప్పినా కానీ దీని మీద స్పందించలేరు. కాబట్టి ఇవాళ వచ్చిన రైతులకు మరి మార్కెట్ అధికారులను జిల్లా అధికారులు మరి వాళ్ళు సర్టిఫికేషన్ చేసి మరి ఎంతమందికి సర్టిఫికేషన్ చేస్తారో ఇది రైతులేదా అని నిర్ధారణ చేసిన తర్వాతనే వ్యాపారాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా మనం మరి ఎందుకంటే ఈడ ఉండి మనం ఏది కూడా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి 9:30 వరకు మనం ఇక్కడ ఉంటాము. 9:30 తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో కూడా అందరూ అక్కడికి పోయి మనం దీని మీద ఏం పరిష్కారం ఉంటుంది, జిల్లాధికారులు ఏమి ఇస్తారు. ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే లెటర్ ఇవ్వండి మీరు పరిష్కరిస్తారు. లెటర్ కాదు, ఏదైతే జరిగిన నిన్న సిఐ గారు చేసిన ప్రవర్తన ఏదైతే ఉన్నదో దాని మీద ఏం చర్య తీసుకుంటారు. రేపు భవిష్యత్తులో కూడా మార్కెట్ అధికారులే సర్టిఫికేషన్ చేసేది. ఏది జరిగినా కానీ వాళ్ళని విచారించాలి తప్పితే వ్యాపారస్తుల సంబంధం లేకుండా ఉండే హామీ ఇచ్చినప్పుడే మన ఈ యొక్క వ్యాపారం కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మనోళ్ళు కొద్దిమంది ఏంటంటే నాకు ఇలా సంబంధం లేదు కదా అది ముఖం చూస్తాను, ఎప్పుడు అయిపోతుందా, పోయి తొందర అమ్ముదామా, పోయి టిఫిన్ చేద్దామా, ఇంటికాడ పడతామా అని ఉండాలి. అట్లాంటి ఒక వ్యక్తికి జరిగినా కానీ అందరూ జరిగింది మీకు తెలియదు. ఇలా మీరు కూర్చుంటే మా మీద ఎంత ప్రెషర్ ఉంటుందో అయినా కానీ మీ కొరకు రేపు భవిష్యత్తులో కూడా ఏ ఇబ్బంది జరగదని కోసమే మీకోసం ఇవాళ మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించారు. దీంట్లో ఇటు చూపు అటు చూపు చూడకండి. అనాలో కొంచెం ఏంటంటే రూపాయలు వచ్చినావా అమ్మినావా పోయినావా అనేది ఉంటుంది. దయచేసి అట్లా కాకుండా అడ చూపులు చూడకండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీకోసం కాబట్టి మీరందరూ కూడా పటిష్టంగా రేపు ఏ ఒక్క చిన్న అర్జీదారు కూడా మీకు దయచేసి చెప్తానా ఆ బాబుని అడగండి. మేము 10 నిమిషాలకు అది ఫోన్ చేసి అంత ఒత్తిడి చేస్తేనే వాళ్ళు మానసికంగా ఉన్నారు. మనం ఈ యొక్క ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమం గతంలో కూడా చూసుకుంటే మరి వాళ్ళని తీసుకోకపోతే కూడా దిక్కు తెరువు ఉండవు. గతంలో కూడా మన అర్జీదారులు మరి ఇలాగే సరుకు తీసుకొచ్చే ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోకపోతే ఆయన నానా మానసిక ఇబ్బంది పడి మరి ఎంత ఆవేదన గురైందో మీ అందరికీ తెలుసు, దివ్య సత్యంది. మరి అలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి కోసమే మీ యొక్క పరిస్థితుల కోసమే ఇలా ఈ నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో కలిసి మెలిసి కార్మికులు కూడా తోడ్పాటుగా ఉన్నారు. వాళ్ళు 9:30 వరకు మనకు ఏదైనా జిల్లా రాష్ట్ర అధికారులు మనకు చెప్పకపోతే మనం వాళ్ళే అమ్ముకోవాలి, వాళ్ళే కొనుక్కోవాలి. జిల్లాధికారమే వాళ్ళే చూసుకుంటారు. మనం జరిగే నష్టం ఏం లేదు. ఇవాళ ప్రతి ఒక్క వ్యాపారస్తులు ఒక 10 మందికి 20 మందికి జీవనోపాధి కల్పిస్తున్నాం. మన ఎవరి దగ్గర అడక తింటలేదు, లేకపోతే ఏం లేదు. కానీ ఇవాళ గవర్నమెంట్ చేయలేని పని వ్యాపార వర్గాల ఉపాధి కల్పిస్తున్నది.